వెల్కమ్ టు వంట సాగరం. వంట సాగరంలో ఈరోజు మనం పానీపూరిలో ఉపయోగించే పానీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోండి. అంతే పరిమాణంలో కొత్తిమీరను కూడా తీసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని ఒక చిన్న అల్లం ముక్కను యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా బ్లెండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకుంటే మెత్తగా తయారవుతుంది. మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని డ్రైనర్తో ఇలాగా వడకట్టుకోండి. ఇలా వడకట్టుకునేటప్పుడు ఒక స్పూన్ ఉపయోగించి ఇలా కదుపుకున్నట్లయితే దానిలో ఉన్న జ్యూస్ అంతా కూడా క్రిందికి దిగుతుందన్నమాట. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ నానబెట్టుకున్న చింతపండు నుంచి రసాన్ని తీసి ఈ జ్యూస్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక గ్లాస్ చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ చాట్ మసాలాని యాడ్ చేసుకోండి. తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతేనండి, పానీపూరిలోకి పానీ రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.